హైదరాబాద్ రియాలిటీ సెక్టర్కు విశిష్టమైన సేవలు అందిస్తూ 27 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న గిరిదారి సంస్థ 28వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. తరాల పాటు చెదరని నమ్మకాన్ని ప్రతీకగా గిరిదారి సంస్థను రఘుపతి రెడ్డి గారు తీర్చిదిద్దారు. అందుకే గిరిదారి ప్రయాణంలో ప్రతి ప్రాపర్టీ, ప్రతి ప్రాజెక్టు సక్సెస్కు కొలమానంగా నిలిచింది. రాబోయే కాలంలో మరిన్ని విజయాలకు పునాది వేస్తూ గిరిదారి సంస్థ కొత్తగా ప్రెస్టీజియస్ ప్రాజెక్టును డిజైన్ చేస్తోంది. హలో సార్, హాయ్, నమస్కారం. ఈ మధ్య క్యాపిటల్ సిటీలో ఉండే సిటిజన్స్ కూడా టైర్ 2 సిటీస్లో ఉండాలి అనుకుని అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అవ్వడం, సెటిల్ అవ్వడం. ఓన్లీ పొల్యూషన్, బికాస్ పొల్యూషన్ అంటే హైదరాబాద్కు ఆల్ స్టేట్స్కి వెళ్ళి విపరీతమైన మైగ్రేషన్ అవుతా ఉంది. సో హైదరాబాద్కు కొంత దూరంలో అంటే పొల్యూషన్కు దూరం ఉండాలని ఇంతకు మొదలు ఇట్లాంటి సిస్టమ్ ఏంటంటే అమెరికాలో ఉండేది. ఇన్ని మైల్స్ దూరం ఉండాలి, ఇన్ని అవర్స్ జర్నీ. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటారు 1 hour 2 hour జర్నీ అనేది హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి మనకు ఎక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని వచ్చిన తర్వాత మీరు హైదరాబాద్లో ఉన్న ఒకటే, మీరు అక్కడ ఉన్న ఒకటే, ఇక్కడ ఉన్న ఒకటే. ఫెసిలిటీస్ వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, ఎంటర్టైన్మెంట్స్ వస్తున్నాయి, షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. సో మనిషికి ఇంకా ఏం కావాలి? అక్కడ నుంచి వర్క్ చేసుకుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోగలుగుతారు. దాంతోపాటు తల్లిదండ్రుల దగ్గర కూడా ఉంటున్నారు, ఒక కనెక్షన్. ఇంతకు మొదలు ఏంటంటే తల్లిదండ్రులు విలేజ్లలో ఉండేది, తల్లిదండ్రులు దూరంగా బతుకుతుండ్రి అంటే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండకపోతుండే. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనకు ఫెసిలిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి దగ్గరలో ఉంటున్నాం కాబట్టి ఉమ్మడి కుటుంబంలో వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ ఉంటున్నారు కాబట్టి చాలా మంది ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీరు రేషియో కూడా చాలా తగ్గిపోయింది. బయట కంట్రీలో పోవడం కానీ ఇండియాలో వర్క్ చేసుకోగలుగుతారు, తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు. సో బాగానే ఉందని అనుకుంటున్నారు. ఫ్యూచర్లో ఆ ఏరియాలో ఆ లొకేషన్ యొక్క ప్రైసింగ్, అప్రిసియేషన్ వాల్యూ బంగారం లాగా ఉంటుంది అనిపించేది ముందే ప్రెడిక్ట్. బంగారం కొద్దిగా ఎక్కువ అండి, బంగారం కంటే ఎక్కువ 200% రేషియో ప్రకారం చూసుకుంటే. మీకు చిన్న ఎగ్జాంపుల్, శంకర్పల్లి నియర్ బై మా విలేజ్ 2000లో నేను ఉన్న ల్యాండ్ ప్రైస్ వచ్చేసి 5000 ఫర్ ఎక్కర్. నౌ 2 crores. గోల్డ్ వచ్చేసి 2000లో 4900 ఫర్ తులా 10 grams. బట్ టుడే గోల్డ్ 1.5 lakhs. 2 crores ఎక్కడ 1.5 lakhs. ఏ రేషియోలో పెరిగింది అనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే డెఫినెట్గా గోల్డ్ మీద 200 times ల్యాండ్ బెటరు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది బెస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ మన జనాభా పెరుగుతూ ఉంది. హైదరాబాద్ ఈ లెవెల్లో అనుకున్నామండి, ఎవరు అనుకోలే కదా ఇట్లా ఈ లెవెల్లో గ్రోత్ అవుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఆల్మోస్ట్ 60-70 kilometers రేంజ్లో హైదరాబాద్ విపరీతంగా గ్రోత్ అవుతా ఉంది. దాంతోపాటు మనకు ఔటర్ రింగ్ రోడ్ అండ్ RRR విపరీతమైన ల్యాండ్ స్కోప్ ఉన్నది కాబట్టి నెక్స్ట్ 100% ఇండియాలోనే నంబర్ 1 సిటీ హైదరాబాద్ కాబోతా ఉన్నది. డెఫినెట్గా హైదరాబాద్ అనేది ఒక రేంజ్లో మనం చూడబోతా ఉన్నాం. సిటీలో అందుబాటు ధరలో విల్లా అంటే అరుదైపోయింది. అది ఇప్పుడు విల్లా కొందామని ప్లాన్ చేసినా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఎప్పటికి చేతికొస్తుందో తెలియని పరిస్థితి. అదే బెస్ట్ ప్రైసింగ్లో అల్టిమేట్ ఫీచర్స్తో హ్యాండ్ ఓవర్ స్టేజ్లో విల్లా ప్రాజెక్ట్ అంటే సూపర్ అనకుండా ఉండలేం కదా. ప్రైమ్ లొకేషన్ రాజేంద్ర నగర్ వద్ద ORR ఎగ్జిట్ నెంబర్ 17-18లకు సమీపంలో గిరిదారి సంస్థ డెవలప్ చేసిన అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. ఇక్కడ ఉండే మొత్తం 121 హై అండ్ లగ్జరీ విలాస్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి.